అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్లు బట్టి మొత్తం అప్లికేషన్ ఇస్తున్నారు. ఈ మూమెంట్లో రికార్డుల మీద రికార్డులు అంటున్నారు. ఏ రకంగా ఏహగ్రీవం కోసం అన్నప్పుడు అసలు ఆ ఊర్లో నుండి జనానికి సంబంధించి ఆఫర్ మీద ఆఫర్లు అంటున్నారు. బట్ ఈ క్షణం మనందరూ తెలియాల్సింది, మైథిలి ఠాకూర్ మొన్న బీహార్లో అలీనగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైంది కదా. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటి 21st సెంచరీ లేడీ అర్జెంట్ ఎవరైనా కానీ అంటే ఆ అమ్మాయి పుట్టింది వచ్చేసి 2000 సంవత్సరం జూలైలో పుట్టింది. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయికి 20 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరైనా కానీ అంతగా 2000 సంవత్సరానికి ముందు పుట్టినారు. 2000 సంవత్సరాల్లో పుట్టి ఆ తర్వాత అన్నప్పుడు ఇదిగో ఈ అమ్మాయే మొట్టమొదటి ఎమ్మెల్యే. అయితే ఈమె రికార్డుల పరంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి చాలామంది కనిపిస్తున్నారు. ఉత్తరాఖండ్లో సాక్షి అనుకుంటా అమ్మాయి పేరు, తాను వచ్చేసి సాక్షి సోనాక్షి తన పేరు. 22 సంవత్సరాలే. 22 సంవత్సరాలకు గాను అప్పటికి డిగ్రీ మొత్తం కంప్లీట్ చేసింది. బట్ సర్పంచ్ అయిపోయాను. ఈ ఉద్యోగాలు ఏమవుతుంది, నేను ఊరికి సర్పంచ్ అవుతాను. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 25 సంవత్సరాలకి ఎమ్మెల్యే అనేటువంటి పర్సన్ రికార్డ్ అయినప్పుడు 22 సంవత్సరాల పర్సన్ అనేటువంటి ఈమెకు సంబంధించి రికార్డ్ ఎందుకు కాదని కొంతమంది అనుకోవచ్చు. ఇప్పుడు సింపుల్గా వార్డు మెంబర్, సర్పంచ్, ఎమ్మెల్యే, తర్వాత ఎంపీ అండ్ మళ్ళీ లోక్సభ, ఎమ్మెల్సీ, లోక్సభ ఎంపీ, రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీ లైక్ ఇవన్నీ సింపుల్గా చెప్తారు. ముందుగా వార్డు మెంబర్ కానీ ఆ సర్పంచ్ కానీ ఆ ఊరికి సంబంధించినప్పుడు ముందు ఆ ఊరిలో వాళ్ళు ఓటర్ అయి ఉండాలి. అండ్ వాళ్ళకి 21 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి. 21 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి. అండ్ ఆ ఊరికి చెందిన వాళ్ళు అయి ఉండాలి. ఓటర్ లిస్టులో పేరు ఉండాలి. వాళ్ళు మాత్రమే వార్డు మెంబర్గా, సర్పంచ్గా అర్హులు. నెక్స్ట్ ఎమ్మెల్యే అన్నప్పుడు ఏ రాష్ట్రంలో అయితే తను పోటీ చేస్తుందో ఆ రాష్ట్రం యొక్క ఓటర్ లిస్టులో తను ఓటర్గా ఉండాలి. ఎక్కడైనా పర్లేదు ఆ రాష్ట్రంలో ఓటర్గా ఉండాలి. అండ్ 25 సంవత్సరాలు నిండు ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఎమ్మెల్సీకి సంబంధించేసి ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు వాళ్ళని 10 మంది ప్రపోజ్ చేయాలి. లేదు ఒక పార్టీ తరఫున ఒకళ్ళు ప్రపోజ్ సరిపోయేది. ఇక్కడ వచ్చేసి వాళ్ళకి 30 సంవత్సరాల వయసు ఉండాలి. ఇతను కూడా ఆ ఎమ్మెల్సీకి ఎక్కడైతే పోటీ చేస్తుండో అక్కడ తను ఓటర్ అయి ఉండాలి. నెక్స్ట్ లోక్సభ ఎంపీకి సంబంధించేసి 20 సంవత్సరాల వయసు సరిపోయింది. ఓకేనా. ఇందాక ఎమ్మెల్సీ ఎంత చెప్పున్నాను, ఎమ్మెల్సీకి సంబంధించి 30 సంవత్సరాల వయసు ఉండాలి. ఓకే. కమింగ్ టు లోక్సభ ఎంపీకి 20 సంవత్సరాల వయసు సరిపోయింది. ఆబ్వియస్లీ లోక్సభ అన్నప్పుడు దేశవ్యాప్తంగా కాబట్టి ఎక్కడైనా సరే తను ఓటర్గా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ రాజ్యసభ ఎంపీ, అతని వయసు 30 సంవత్సరాలు ఉండాలి. అండ్ దేశంలో తన ఓటర్ అయి ఉండాలి. ఇక రాజ్యసభ చైర్మన్ అంటారు, వైస్ ప్రెసిడెంట్ అంటారు. వైస్ ప్రెసిడెంట్ వయసు వచ్చేసి 30 సంవత్సరాలు ఉండాలి. అండ్ ఆయన రాజ్యసభ ఎంపీకి సంబంధించి ఏవైతే ఉంటాయో క్వాలిఫికేషన్ అన్నీ కూడా ఆయనకు ఉండాలి. బట్ ఏజ్ 35. కమింగ్ టు ప్రెసిడెంట్, రాష్ట్రపతి, ఈయనకి సంబంధించేసి ఈయన 30 సంవత్సరాల వయసు ఉండాలి. లోక్సభ ఎంపీకి ఉండే అర్హతలన్నీ కూడా వాళ్ళకు ఉండాలి. ఓవరాల్ మొత్తం తీసుకున్నప్పుడు మరలా మనకు అర్థం కావాల్సింది, ఈ మొత్తంలో వాళ్ళు మూగ, చెవిటి, మాట్లాడాలి, వినాలి, చూడాలి. రైట్. సో చెవుడు ఉండకూడదు, అండ్ మూగా ఉన్నట్టు ఉండకూడదు, అండ్ బ్లైండ్గా కూడా ఉండకూడదు అనమాట. సో ఓవరాల్ కన్నప్పుడు హెల్తీ కూడా ఉండాలి. బట్ మన దగ్గర బోర్డు మంది ఏదో ఒక రోగాలతో ఉంటున్నారు కానీ బట్ బేసిక్ ఏవైతే ఉన్నాయో చూడాలి, వినాలి, మాట్లాడాలి, ఈ 3 ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఇక రకరకాల రోగాలు ఉంటూనే ఉన్నాయి. వాస్తవానికి అసలు అత్యంత కీలకమైనది తెలుసా, మానసికంగా స్టేబుల్గా ఉండాలి. బట్ ఈరోజు మన భారతదేశ వ్యాప్తంగా వార్డు మెంబర్ నుంచి, సర్పంచ్ నుంచి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు ఇలా చెప్పుకుంటూ పోయినట్టు వీళ్ళలో చాలామంది క్రాస్ చెక్ చేస్తే వాళ్ళకి మెంటల్ టెస్టులు కనుక పెడితే వీళ్ళలో చాలామంది మానసిక రోగులే బయటపడతారు. కానీ ఎలా ఏంటంటే డబ్బు వెనకాల భజన చేసే బ్యాచ్. సో విషయం ఏంటి, ఇందులో నేను చెప్పదలుచుకుంది ఒకే ఒకటి. ఈ మిథాలీ ఠాకూర్ ఎవరైతే ఉన్న ఠాకూర్, ఆమె స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటి 21st సెంచరీ పర్సన్, ఏది ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వారిలో. ఓకే. తర్వాత ఈ మధ్య కాలంలో చాలామంది వాళ్ళు సొంతూలను డెవలప్ చేయాలని చెప్పేసి అనుకొని ఎంత చదువులే చదవనివ్వండి, ఊరికి వస్తున్నారు, సర్పంచ్గా పోటీ చేసి గెలుస్తున్నారు, కొంచెం యునానిమస్గా ఎన్నుకుంటూ ఉన్నారు. మరలా చెప్తున్నా, కన్న ఊరిని కాపాడుకోగలిగినట్టయితే ఈ దేశాన్ని కూడా కాపాడుకుంటారు. సో మీలో ఎవరు ఎర్లీగానే ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఎవరు, గెలవాలనుకున్న వాళ్ళు ఎవరు, వారందరూ కూడా విషయం చెప్తున్నా. దాని తాలూకు మీరు ఎందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, ఏం సాధిద్దామని కింద కామెంట్లో తెలియచేయండి.